మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలామంది గ్రీన్ టీ తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా మనం వింటున్నాము, వీడియోస్ చూస్తున్నాము. అయితే గ్రీన్ టీ తాగితే కొంతమంది అంటారు బరువు తగ్గుతారు, వెయిట్ లాస్ అంటుంటారు. కొంతమంది ఆరోగ్యానికి మంచిది, చక్కగా ఉంటారు, హెల్దీగా ఉంటారని చెప్తూ ఉంటారు. కారణాలు ఏమైతేనేమి, గ్రీన్ టీ ఏదో ఒకసారి కాదు, హెల్త్‌కు మంచిది అని చాలాసార్లు తాగేవాళ్ళు లేకపోలేదు. మరి గ్రీన్ టీ తాగడం అనేది ఎంతవరకు హెల్త్‌కి మంచిది? అసలు గ్రీన్ టీ తాగాలా వద్దా? ఏ వయస్సు వారు తాగాలి? ఎప్పుడు తాగాలి? ఈ డౌట్ అయితే మీతో పాటు నాకు ఉంది. క్లారిఫై చేయడానికి ఆల్రెడీ వినయ్ గారు రెడీగా ఉన్నారు. వినయ్ గారు, గ్రీన్ టీ గురించి ఇవాళ చాలా విషయాలు మా వ్యూవర్స్‌కి చెప్పండి. రకరకాల అపోహలు ఉన్నాయి. గ్రీన్ టీ తాగితే మంచిదంటారు, వెయిట్ లాస్ అవుతుందంటారు. ఏంటండి అసలు గ్రీన్ టీ ఎప్పుడు లేని, ఒకప్పుడు టీ తెలుసు, కాఫీ తెలుసు. ఇప్పుడు గ్రీన్ టీ, అందులో రకరకాల ఫ్లేవర్లు. ఇది మంచిదంటారా హెల్త్‌కి? గ్రీన్ టీ ఈజ్ గుడ్ అండి. బట్ చాలామంది దాన్ని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితేనేమి రకరకాల అంటే అపోహలు ఉన్నాయి. ఏమంటే మీరు అన్నట్టు గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతారు. గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ కారు. బట్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఏదైనా ఉంటే, డైట్లో ఏదన్నా ఒక కస్టమైజ్ డైట్లో ఉంటే గ్రీన్ టీ హెల్ప్ చేస్తుంది. మన మెటబాలిజంని రైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది తప్ప. అంటే టీని రీప్లేస్ చేస్తుందా, లేకపోతే టీ వేరు గ్రీన్ టీ వేరు? గ్రీన్ టీ అదే టీ అంటే మీరు చెప్పే రెగ్యులర్ టీ విత్ మిల్క్, షుగర్ ఆర్ వాట్ ఎవర్ స్వీట్నర్ యాడ్ చేస్తారో అది రెగ్యులర్ టీ. బట్ గ్రీన్ టీ అన్నది అది ఒక స్పెషల్ లీఫ్, నాట్ లైక్ రెగ్యులర్ టీ లీఫ్ కాదు అది. అదొక డిఫరెంట్ ప్లాంటేషన్ అది. మీరు అట్లా అంటున్నారు. ఈ మధ్య కాలంలో పుదీనాలు, కొత్తిమీరలు, రకరకాల ఆకులు అన్ని వేసేసి గ్రీన్ టీ అంటారు. గ్రీన్ టీని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కదా, ఆ ఫ్లేవర్డ్ తులసి ఫ్లేవర్ అంటారు, మీరు అన్నట్టు ఎలైచి ఫ్లేవర్ అని, అంటే రకరకాల ఫ్లేవర్స్ వేసి, హనీ ఫ్లేవరు, లెమన్ ఫ్లేవరు. అంటే గ్రీన్ టీ అయితే నేను ఎప్పటికైనా స్ట్రాంగ్గా సజెస్ట్ చేయమంటే గో ఫర్ లీఫ్ అని చెప్తా, ఈ సాచెట్స్ బ్యాగ్స్ కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గ్రీన్ టీని అట్లా ప్రచారం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెటబాలిజంని రైట్గా పెట్టేందుకు హెల్ప్ చేస్తుంది. అండ్ దాంట్లో ఉన్న క్యాటచిన్స్ మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంచేందుకోసం హెల్ప్ చేస్తాయి. అండ్ తర్వాత దాంట్లో ఒక కొద్ది మోతాదులో ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. అమైనో యాసిడ్ కూడా మన మెటబాలిజంకి, మన ప్రోటీన్ సింథసిస్కి హెల్ప్ చేస్తుంది. ఫ్యాట్ని బర్న్ చేసే దాంట్లో హెల్ప్ చేస్తుంది. అలా అని నేను ఒక గ్రీన్ టీ తాగి పొద్దున రోజంతా అడ్డమైన గడ్డి తిని నేను వెయిట్ తగ్గాలా అంటే ఇంపాసిబుల్. మరి అలా అని ఎక్కువ సార్లు తాగేస్తే నో, అది కూడా లిమిటెడ్గా తాగాలి. గ్రీన్ టీ 1 లేదా 2 కప్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ తాగితే గట్ ఇరిటేట్ అయిపోతుంది. ఈ గ్రీన్ టీ విషయమే కాదు, నేను ఎప్పుడైనా నా క్లయింట్స్ కానీ అందరికి చెప్పేది ఏంటంటే, ఈవెన్ సోషల్ మీడియా త్రూ కూడా, మంచిది అని ఏదైనా మీరు తెలుసుకుంటే మితంగానే తీసుకోవాలా. అది మంచిది కదా అని చెప్పి అది నీళ్ళైనా సరే, నీళ్ళైనా అవసరానికి మించి తీసుకుంటే ప్రాణం తీసేస్తుంది. మనం ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలోనే చూస్తున్నాము, హాస్పిటలైజ్డ్ అయిన కండిషన్స్, వాటర్ ఎక్కువ తీసుకొని ఓవర్ హైడ్రేషన్ వల్ల చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటిది నీళ్ళే అట్లా ఉన్నప్పుడు మిగతా ఏ పదార్థాలైనా, గ్రీన్ టీ కావచ్చు, ఆర్ ఇంకొక ఫ్రూట్ కావచ్చు, ఇంకొక ఫుడ్ కావచ్చు, అదే పెద్దలు చెప్తారు కదా, అతి అన్ని అనర్థాలకి కారణం. ఎగ్జాక్ట్లీ, అది ఏమన్నా కావచ్చు, ఏదైనా సరే మితంగానే ఉండాలి. అతిగా తిన్నామంటే ఏదైనా మంచిది విషంగా మారిపోతుంది. కాబట్టి లిమిటెడ్ గా తీసుకోవాలి. గ్రీన్ టీ ఇప్పుడు 2 సార్లు. ఏ రకాల ఫ్లేవర్ అయినా గ్రీన్ టీ తాగితే ఈ ప్రయోజనాలు ఉంటాయా? ఏ వయసు వారు తాగాలి? ఇది క్లారిఫై చేయండి. అట్లీస్ట్ ఒక 13-14 ఇయర్స్ అబో, టీన్, 12-13 ఉంటాయి కదా, 13 టీన్ అబో ఎవరైనా సరే ఈజ్ ఓకే. బట్ అది కూడా లిమిటెడ్గా. వాళ్ళు మంచిది కదా అని చెప్పి జగ్గులు రోజుకి 4 సార్లు. అండ్ నేను చెప్పే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే, ఆఫ్టర్ 5 నో కెఫైన్. బికాస్ గ్రీన్ టీలో కూడా కొద్దిగా మోతాదులో కెఫైన్ ఉంటుంది. ఎప్పుడు కూడా 5 తర్వాత అసలు కెఫైన్ అనేది ముట్టకండి. చాలామంది నేను రాత్రి పడుకునే ముందు టీ తాగి పడుకుంటా, గ్రీన్ టీ తాగి పడుకుంటా అంటారు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. అది ఇంకోటి ఏంటంటే, కొంతమందికి అసలు టీ తాగే అలవాటే ఉండదు, బట్ గ్రీన్ టీ తాగితే సన్నగైపోతాము, ఏదో మంచి జరుగుతుంది హెల్త్కి అని అలవాటు చేసుకునే వాళ్ళు లేకపోలేదు. నిజంగా అసలు టీ అవసరం అంటారా? అలవాటు లేకపోతే ఏది అదే పనిగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది ఏదన్నా సరే. లేదు నాకు అలవాటు ఉంది, నేను గ్రీన్ టీ అంటే నార్మల్ టీ, రెగ్యులర్ టీ ఆర్ కాఫీ వాడుతున్నా, యూ కెన్ షిఫ్ట్ టు గ్రీన్ టీ. అదో రకం మంచిదే. దాంట్లో మిల్క్, షుగర్స్ యాడ్ చేసి ఆ టీ తాగే బదులు ఇది గ్రీన్ టీ తాగడం మంచిదే. అండ్ దాన్ని రకరకాల ఫ్లేవర్, నానా చెత్తా చెదారం వేసి కాకుండా గ్రీన్ టీని గ్రీన్ టీ లాగా తాగితే మంచిది. కావాలంటే యూ కెన్ యాడ్ లిటిల్ హనీ యాడ్ చేయొచ్చు కొద్దిగా.
ఇఫ్ యు ఆర్ నాట్ డయాబెటిక్ అట్లాంటి ఇప్పుడు కండిషన్స్ మీరు ఇలా కాకుండా అన్నారని లెమన్ యాడ్ చేసేస్తారు, లెమన్ యాడ్ చేయొచ్చు. లెమన్ యాడ్ చేయడం వల్ల కొంచెం మంచి ప్రభావం ఉంటుంది. జింజర్ యాడ్ చేస్తారు, వైటమిన్ సి, జింజర్ వద్దు. మళ్ళీ దాల్చిన చెక్క, లవంగం, అంటే దీన్ని ఏదో మసాలా గ్రీన్ టీ ఇవన్నీ కూడా అనేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయొచ్చు, కానీ కొన్ని పర్పసెస్ కి, అది కూడా అతిగా కాదు. సో నేనేం చెప్తానంటే సీజనల్ చేంజ్ అప్పుడు, ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా క్లైమేట్ కండిషన్స్ విపరీతంగా మారినాయి. సమ్మర్ ఉంది కానీ వర్షాలు పడుతున్నాయి బాగా. సో నేను విపరీతంగా వర్షం పడింది. సో అగైన్ మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇమ్యూనిటీ పడిపోతుంది చాలామందికి, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ టైంలో కావాలంటే కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, మిరియాల పొడి యాడ్ చేసుకొని, లెమన్ అండ్ కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగితే ఇమ్యూనిటీని విపరీతంగా బూస్ట్ చేస్తుంది. ఈ గ్రీన్ టీ మార్నింగ్ పూట తీసుకోవచ్చు. అండ్ అలానే రోజంతా తాగడం కాదు, 1 లేదా 2 సార్లు బిఫోర్ 5 PM తాగలిగితే ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. ఇట్ విల్ హెల్ప్. బట్ వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ అనేది పచ్చి అబద్ధం, అది నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. అంటే అది హెల్ప్ చేస్తుంది మీ మెటబాలిజంలో నార్మల్ టీ బదులు, అంతేగాని ఆ గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ తగ్గుతున్నారంటే ఇంపాసిబుల్. 1 కేజీ కూడా తగ్గరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆకులు ఏవైతే లీవ్స్ దొరుకుతాయో వాటితో గ్రీన్ టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఏదైనా గ్రీన్ టీ ప్రయోజనం అదే ఉంటుందండి. బట్ ఎందుకు నేను ఈ సాచెట్స్ ఇవి వద్దని చెప్తున్నానంటే, బికాజ్ మనం ఈ మధ్య కాలం చూస్తున్నాం ఏదైనా అడల్ట్రేషన్ అవుతుంది. సో ఏదైనా కల్తీ అవుతుంది. సాచెట్ అంటే దాంట్లో వాడు రకరకాల ఫ్లేవర్స్, ఆ ఫ్లేవర్ని ఒరిజినల్ ఆ ఎగ్జాక్ట్ ఆ ప్లాంట్ నుంచి తీసిండరు. ఆ ఫ్లేవర్ దాంట్లో ఎసెన్స్ యాడ్ చేసేస్తారు అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. అది మీ గ్రీన్ టీలో వచ్చే బెనిఫిట్స్ని కాస్త అది అడ్డుపడుతుంది. సో కాబట్టి గో ఫర్ లీవ్స్. ఒరిజినల్గా గ్రీన్ టీ తాగాలనుకుంటే అవి ఏవేవి? గ్రీన్ టీ అండి. దాంట్లో ఫ్లేవర్స్ లీవ్స్ అంటున్నారు కదా, పుదీనా అంటారా? గ్రీన్ టీ ఈజ్ సెపరేట్ లీఫ్, అది ప్లాంటేషన్ సెపరేట్, అది సెపరేట్. పుదీనా అనేది గ్రీన్ లీవ్స్ కేటగిరీ, అది సెపరేట్. అది గ్రీన్ టీ అనేది సెపరేట్. సో ఇవి యాడ్ చేసుకోవచ్చు, తులసి యాడ్ చేసుకోవచ్చు, పుదీనా యాడ్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు వీటిలో. కానీ నైట్ మాత్రం పడుకునేటప్పుడు 100% 5 తర్వాత ఏదైనా కెఫెన్, కాఫీ కానీ, రెగ్యులర్ టీ కానీ, రెగ్యులర్ కాఫీ, గ్రీన్ టీ ఏది వద్దని చెప్తాం. చాలా బాగా చెప్పారు వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, గ్రీన్ టీ తాగితే హెల్త్కి మంచిది అని, అదే పనిగా తాగితే ఆరోగ్యం దేవుడెరుగు, అనారోగ్యం బారిన పడడం ఖాయమంటున్నారు వినయ్ గారు.